ఓం గణేశాయ నమః. శ్రీదేవి భాగవతము నుండి మహాదేవి యొక్క శతాక్షి శాకంబరి దేవిగా ఎలా మనకి అవతరించినదో మీకు తెలియజేస్తానని ప్రయత్నం చేస్తున్నాను. పూర్వకాలంలో దుర్గముడు అనే మహాదైత్యుడు ఉండేవాడు. దైత్యుడు అంటే రాక్షసుడు. హిరణ్యాక్షుడి వంశంలో రురుడనే వారికి పుత్రుడిగా జన్మించాడు. వీడు అతి దారుణుడు, అంటే చాలా భయంకరమైన వాడు, పరమ నీచుడు, దౌర్భాగ్యుడు. కలుడు దేవతల బలమంతా వేదాలపై ఆధారపడి ఉంది. వాటిని గనక నాశనం చెయ్యగలిగితే సురలందరినీ నాశనం చేసినట్టే అని ఆలోచించి హిమాలయాలకు వెళ్ళి బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. మీకందరికీ తెలిసిన విషయమే కదా. రాక్షసులందరూ విష్ణుమూర్తిని పూజించరు, ద్వేషిస్తారు. ఒక బ్రహ్మదేవునికి మాత్రమే వారు ఘోరమైన తపస్సులు చేసి ఆయన భక్తికి మెచ్చుతారు. కనుక ఈ బ్రహ్మదేవునికి ఘోరమైన తపస్సు చేయని ఆరంభించాడు ఈ దుర్గముడు. 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆ తపస్సు తాలూకు తేజస్సుకి లోకాలు గడగడలాడిపోయాయి. వాడి తపస్సు శక్తికి, వాడు వేడికి ఈ భూలోకమంతా మంటలు చెలరేగి ఇక్కడ ఉన్న మానవ లోకము, ఋషులు అందరూ గడగడలాడిపోయారు. బ్రహ్మదేవుడు ప్రసన్నుడై హంసవాహనము మీద వచ్చి దర్శనమిచ్చాడు. ఇంకా ఈ విషయం అంతా బ్రహ్మదేవునికి తెలిసి ఇక ఉపేక్షిస్తే లాభం లేదు అని చెప్పి ఆ తపస్సు చేసుకున్న దుర్గముడి దగ్గరికి వచ్చి ప్రత్యక్షమైనాడు. నీకు ఏమి వరం కావాలో కోరుకోమని అడిగినాడు. అవకాశం దొరికినదే తడవగా ఆ దుర్గముడు వేదాలను, ఈ ముల్లోకాలలో ఉన్న బ్రాహ్మణులకు తెలిసిన సర్వ మంత్రాలను తనకు స్వాధీనం చెయ్యమని, దేవతలను జయించే బలం కూడా ఇమ్మని కోరాడు. ఇలాంటి కోరికలు ఎవరైనా కోరుతారండి? ఒక రాక్షసులే కోరేది, మూర్ఖులు కదా. అంతా తమకే చెందాలని స్వార్థంతో ఇలా కోరికలు కోరాడు దుర్గముడు. బ్రహ్మ ఆలోచించి, సరే వీడి కర్మ ఎట్టుంటే అట్టయితుంది అని తదాస్తు అని ఆ చతుర్ముఖుడు అదృశ్యమైపోయాడు. ఇక ఆ క్షణము నుండి వేదాలు విప్రులకు దూరం అయ్యాయి. ఇంక ఈడేం చేశాడు? బ్రహ్మగారు వరం ఇచ్చాడు కదా, ఇంకా వేదాలన్నీ ఈడి స్వాధీనం అయిపోయాయి. ఎవరికి ఏ మంత్రము స్ఫురించడం లేదు. బ్రాహ్మణులకి నోటి నుండి ఒక్క మంత్రం కూడా స్మరణకు రావటం లేదు. సంధ్యావందనాలు, నిత్యహోమాలు, యజ్ఞ జపాదులు అన్నీ ఆగిపోయాయి. ఇంకా మంత్రము నోటి నుండి మంత్రం రాకపోతే ఇవన్నీ ఆగిపోతాయి కదా. ఏమిటిది, ఎందుకు ఇలా జరిగిందని ఇంకా భూలోకములో ఉన్న అందరూ మానవలోకి బ్రాహ్మణోత్తములు ఆలోచిస్తూ ఉన్నారు. వేద పండితులు పరస్పరం ప్రశ్నించుకోవటమే మిగిలింది. ఒకళ్ళొకళ్ళు పండితులు ఏమిటి మనకి ఈ అపవాదు, ఏంటి ఈ విపత్తు అని ఒకరినొకరు ప్రశ్నించుకోవటం జరిగింది. అహంకారాలు తప్ప స్వాహాకారాలు వినిపించడం లేదు. అందరూ ఆర్తనాదాలు పెడుతున్నారు. మహాప్రభు మహాప్రభు మాకు ఏమైనది, నువ్వే కాపాడాలి అని దేవాది దేవుడైన విష్ణుమూర్తిని, అమ్మలగన్న అమ్మ దుర్గమ్మను వేడుకుంటూ ఉన్నారు. ఏమీ తెలియని గందరగోళం భూగోళం అంతా అలుముకున్నది. అది అంతా గందరగోళంగా ఉన్నది. యజ్ఞాలు, పూజలు, హోమాలు లేకపోతే పంటలు పండవు కదా. ఇది మనందరికీ తెలిసిన విషయమే కదా.
కనుక అల్లాడిపోతున్నారు. యజ్ఞం లేకపోవడంతో హైవీర్ భాగాలు అందక నిర్జనులు ముసలి వాళ్ళు అయిపోతున్నారు. అది ఈ యజ్ఞం నుండి హవిస్సులు దేవతలకి చెందుతాయి. ఆ దేవతలకి చెందకపోయేసరికి వాళ్ళు ఏమైపోతారంటే ముసలి వాళ్ళగా అయిపోతున్నారంట. నీరసపడిపోతున్నారు. పైబెచ్చు ఉత్సాహం ఉండలేదు, నీరసపడిపోయారు. ఇది అదన అనుకుని దుర్గముడు అమరావతిని ముట్టడించాడు. ఇంకా ఇదే మంచి సమయం, దేవతలకి బలం క్షీణించింది కాబట్టి ఇదే సమయం ఇంద్రుని జయించడానికి మంచి సమయం అనుకొని ఈ దుర్గముడు అనే రాక్షసుడు ఏం చేశాడంటే అమరావతికి పయనమయ్యి వారి మీద ఇంద్రుడి మిగతా దేవతల మీద దండయాత్ర ప్రారంభించాడు. తర్వాత వారిని ఓడించి ఆ అమరావతిని ముట్టడించాడు. వాడిది వజ్రదేహం. ఇంద్రదేవతలంతా వడిలి వత్తలై ఉన్నారు. అది వాడిదేమో వజ్రం అంటే మంచి గట్టి బలిష్టమైనది శరీరం గలవాడు. ఏ ఆయుధము అతనికి మరణించడానికి కారణం కాకుండా ఉన్నది, ఏ ఆయుధం కూడా. ఇక ఇంద్రుడు మిగిలిన దేవతలు నీరసించిపోయి భయపడిపోయి ఇక ఏం చేయాలో ఆలోచన చేయలేక ఎదిరించలేక పలాయనం చిత్తగించారు. ఇక ఆ దుర్గముని ఎదిరించలేక భయంతో ఆ అమరావతిని వదిలి పారిపోయారు. కొండలకు కోనలకు పారిపోయి తలదాచుకున్నారు. ఎక్కడో పర్వతాల సాటున గాని కోనలు అంటే అడవుల్లోకి వెళ్ళి తలదాచుకున్నారు. బ్రతికితే బలిశాకాన్ని అమ్ముకొని తినవచ్చు అన్న ఉద్దేశంతో ఇలా దాక్కున్నారు. పరాశక్తి జగన్మాతను అర్చించారు. ఇంకా ఒకళ్ళే మనకి దిక్కు, ఎవరంటే ఆ అమ్మలంగన్న అమ్మ, ఆ జగన్మాతే మనకు దిక్కు అని ప్రార్థించారు. హోమాలు జరగకపోవటం వల్ల వర్షాలు కురవలేదు. ఇది ముందే చెప్పాను కదా, యజ్ఞాలు హోమాలు చేయకపోతే వర్షాలు పడవు. నేలంతటా ఎండి బీటలు బారింది. భూమి అంతా వర్షాలు లేక బీటలు బారిపోయింది. ఎక్కడికక్కడ పంటలు పండక భూమి ఎండుటాకు బలి ఇదైపోయింది. మహాసముద్రాల లాంటి చెరువులు ఎండిపోయాయి. సముద్రం ఇంకా చెరువులు, వర్షాలుంటేనే కదా చెరువులు, నదులు, సముద్రాలు నిండుగా ఉండేది. మరి వర్షాలు లేకపోవటం వలన ఇదంతా జరిగింది. దీనంతటి కారణం ఎవడు? ఆ దుర్గముడు అనే రాక్షసుడు. నూతుల్లో పడి తడి అన్నది లేదు. బావుల్లో కూడా నీరు అనేది చుక్క నీరు కూడా కనిపించడం లేదు. నదీ నదాల్లో నీటి చుక్కలేదు. నదుల్లో కూడా, నదులు మహానదుల్లో కూడా నీటి చుక్కల అనేది కనబడతలేదు. దిగుడు బావుల్లో తేమైనా లేదు. ఈ అనావృష్టి 100 ఏళ్లు కొనసాగింది. దిగుడు బావులు, పూర్వం దిగుడు బావులు అని ఉండేవి. మెట్లు లాగా కట్టేసి దాంట్లో నుండి పూజకి కావలసిన జలమును తీసుకుని వెళ్ళేవారు. ఈ ఓన్లీ పూజలకి యజ్ఞాలకు ఉపయోగించే జలము ఈ దిగుడు బావుల జలం. ఈ దిగుడు బావుల జలం కూడా పూర్తిగా ఎండిపోయినది. ఇలా 100 సంవత్సరాలు గడిచినది. ఏంటి? ఈ అనావృష్టి. జంతువులు పక్షులే కాక మనుషులు కూడా వేల సంఖ్యలో మరణించారు. జంతువులు పక్షులే కాక జనులు కూడా అంతే కదండి. తిండి తిప్పలు లేకపోతే మరణించి ఏం చేస్తారు? మరణించారు. ఇంటింటా శవాలు ఊరూరా కలేబరాలే. అది ఒక్కొక్క ఇంటో ఒక్కొక్క శవం రోజు మరణిస్తూ ఉన్నది. ఆ ఊరంతా శవాలతో కూడుకుని ఉన్నది. ఏ ఊరైనా సరే, ఎక్కడైనా సరే అంతే కదండి. దుర్భిక్షం వచ్చింది. బ్రాహ్మణులకి ఏమి చేయదో తోసలేదు. ఇక బ్రాహ్మణులకి నోటి నుండి వేద మంత్రాలు ఉచ్చరించడానికి లేదు కదా. వాళ్ళకి ఏం చేయాలో ఆలోచన చిక్కలేదు. అందరూ కూడబలుకొని హిమాలయాలకు వెళ్ళారు. ఇక అందరికీ దిక్కు ఎవరయ్యా అంటే ఆ జగన్మాతే. అందుకని చెప్పి జగన్మాత ఎక్కడ ఉండదు? పరమేశ్వరుడు పక్కన ఉండదు. అందుకని హిమాలయ పర్వతాలకు వెళ్ళారు. పరమేశ్వరుని ఆరాధించారు. పరమేశ్వరుడు పరమేశ్వరి భార్య, పరమేశ్వరుడి భార్య
అమ్మని ప్రార్థిస్తూ ఉన్నారు. నిరాహారులై జగన్మాతను పాదాలనే శరణు వేడారు. అంటే ఇంకా వారిలో శక్తి నశించింది. అమ్మ, మేము నోటితో నిన్ను పిలవలేకపోతున్నాము, అంత ఓపిక కూడా లేదు అని ఆమె పాదాలపై సాష్టాంగ దండ నమస్కారాలు చేసి శరణు వేడారు. ఇలా అడుగుతున్నారు, మహేశాని పామరజనాన్ని దయచూడు. మహేశాని అంటే మహేశ్వరుడు యొక్క హృదయాన్ని దోచుకున్న తల్లి, మనుషుల యొక్క మానవుల యొక్క దయను నీవు ఆలకించు తల్లి. సర్వాపరాధాలు చేశారు, అయినా నీ బిడ్డలు కన్న తల్లివి, నీకు ఇంతటి కోపమైతే ఎలా తల్లి అది. అప్పుడు వారు ఏమై చేశారంటే, ఏదైనా బాధ వస్తే మన తల్లికి మనం చెప్పుకున్నట్టు అందరూ దేవతలు, మానవులు, ఋషులు అందరెళ్ళి అమ్మలను కన్న అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ మేము ఏదో అపచారం చేసి ఉంటాము, అందుకే మాకు ఈ దుస్థితి, 100 సంవత్సరాలుగా మేము బాధపడుతున్నాం, దీనికి ఏదైనా నీవు మమ్మల్ని కాపాడు తల్లి అని వేడుకున్నారు. నీకేదైనా మా మీద కోపం ఉంటే ఆ కోపాన్ని ఉపసంహరించుకొని మాపై దయ చూపుతామని నీ కాళ్ళు మొక్కుతున్నాం తల్లి అని ఆమె కాళ్లపై పడిపోయారు. నీవు ఎలా నడిపిస్తే అలా నడిచే అమాయకులకు ఇలా శిక్షించడం న్యాయమా తల్లి? అది నీవు ఎలా చెబితే అలా మేము పాటిస్తాము, అది నీ ఆజ్ఞ. నీ ఆజ్ఞతోనే మేము ఏదైనా తినడం కానీ, పని చేయటం కానీ, లేక ఎక్కడ ఏమి మహోత్పాతాలు జరిగినా నీవే కారణం కాబట్టి అన్నిటికీ నీవే మూలాధారానివి కనుక నిన్ను శరణు వేడుచున్నాం తల్లి, నీవే మాకు ఈ సమస్యకి సమర్థురాలివి అని వేడుకున్నారు. ఈ సంకటం నుండి తప్పించు, నీరు లేకపోతే మాకు జీవితం లేదు, అంతే కదా, ప్రతిదానికి నీరు అనేది అవసరం. ఆ నీరే మాకు ఇదైపోయింది. యజ్ఞాలు చేయకపోవటం వల్ల, యాగాలు చేయకపోవటం వల్ల నీరు ఈ భూమి మీద ఇంకిపోయినది. నీవే శరణము అమ్మ అని ఆ అమ్మ పాదాలపై పడిపోయారు. అనుగ్రహించు జగదంబిక, అనుగ్రహించు అనంతకోటి బ్రహ్మాండ నాయక, నమో నమః. కోటస్వరూప చిద్రూప వేదాంత వేద్య భువనేశి నమో నమః అని ఈ విధముగా అమ్మను ప్రార్థించారు. నేతి వాక్యాలతో సకల ఘమాలు నిన్నే బోధిస్తున్నాయి. నువ్వు సర్వకారణ రాలివి, అది ప్రతి విషయంలోనూ నీవే నడిపిస్తూ ఉన్నావు. దయ చూపించి అంబిక, అది అంబికాదేవి నీవే దయచూడమ్మా అని ఇక ఆమె పాదాలనే ఆశ్రయించారు సకల దేవతలు, సకల మునులు, సకల మానవాళి. బ్రాహ్మణులు ప్రార్థనకు సంతోషించిన పార్వతీమాత అనంత క్షీయముగా తన రూపాన్ని చూపించింది. అప్పుడు ఆ మాత ఏం చేసిందంటే, వీళ్ళ మొరను ఆలకించి, మరి అమ్మే కదండి అందరికీ అమ్మ, ఆ జగదంబే కాబట్టి తల్లిగాక ఎవరో మన బాధని ఆలకిస్తారే, బిడ్డ బాధ ఎవరో ఆలకించేది తల్లే కదండి. అందుకని ఆమె దయ చూపించి కాటుక కొండలాంటి శరీరం ఇంకా ఆమె ఎలా మనకి దర్శనమిచ్చిందంటే, మనకి అంటే అప్పటి వేడుకున్న భక్తజనానికి, దేవతలకి, ఋషులకి కాటుక లాంటి శరీరం, కాటుకంటే నల్లగా ఉంటుందిగా, నల్లని శరీరంతో, కొండలాంటి శరీరంతో ప్రత్యక్షమైనదంట. కాటుక దిద్దిన కనులు, ఆ నల్లటి శరీరానికి, నల్లని కళ్ళకి మరల నల్లని కాటుక దిద్దుకొని కనిపించిందంట. బలిష్టమో ఉన్నతమో కర్కశమో అయిన గుండ్రని వక్షస్థలం, అది బాగా బలిష్టంగా పెద్దగా ఉన్న క్రూరంగా కనబడుతున్న గుండ్రని వక్షస్థలం అంటే మీకు తెలిసినదే కదా, హృదయ భాగం. దాని గురించి ఇంకా వివరంగా మనం చెప్పకూడదు. మహాధనుసు మొదలైన ఆయుధాలతో పాటు ఫలపుష్ప వనమాలిక
కాదులను ధరించిన అనంత హస్తాలు, మహాధనుసు, ధనుసు అంటే శివుని యొక్క ధనుసు ధరించి, వివిధమైన చేతులతో వివిధమైన ఆయుధాలను ధరించి, ఫలాలు కొన్ని చేతుల్లో ఫలాలు అంటే పండ్లు, వివిధ రకమైన పండ్లతో, పుష్పాలతో, అనేకమైన పుష్ప రకాలతో, వనమూలికలు అంటే వైద్యములకు ఉపయోగించే మూలికలు అంటే ఆకులతో ధరించిన అనంత హస్తాలు, అనేకమైన చేతులతో, ఆకలి దప్పులను తీర్చే అమృత హస్తాలు, మనకి ఆకలి తీర్చేందుకు అవి అన్నీ మనకి ప్రసాదించడానికి ఆమె చేతుల్లో ప్రత్యక్షమైన ఒక చేయి గారి అనేకమైన లెక్కలేనండి చేతులతో ఆవిర్భవించింది ఆ జగదాంబిక. ఆ రూపము సర్వ సౌందర్య సారంగా ఉంది. ఇంకా ఆ రూపాన్ని చూస్తుంటే అబ్బా, మన జన్మ ధన్యమైపోయినది కదా అని అక్కడ వేచేసిన అందరూ ఆ రూపాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. లావణ్యం తొణికలాడుతుంది. లావణ్యం అంటే అందము. అసలు అమ్మ అందాన్ని మనం వర్ణించలేము కదా, అంతటి అందం అమ్మది. కోటి సూర్య సమప్రభాకాశంగా ఉంది. అది 1000 సూర్యులు, 1000 కాదు, కోటి సూర్యులు, ఒక్క సూర్యుడి ప్రభావానికి మనం అల్లాడిపోతుండే. అలాంటిది కోటి సూర్య సమప్రకాశంగా అంత కాంతి అమ్మ. ఆ కాంతిని మనం అసలు నోటితో చెప్పలేము, కళ్ళతో చూడలేము. కానీ రచించాడు కాబట్టి మనము చదివి మీకు వివరిస్తున్నా. కరుణారహస్య సముద్రం ఆవిర్భించినట్టుంది. ఇంకా అంత ప్రకాశంగా ఉన్న తల్లి మన మీద దయతో ఈ మనల్ని వేడుకున్నాం కాబట్టి కరుణతో, జాలితో మనకి ఇలా ప్రత్యక్షమైంది. అమ్మవారి అనంత నయనాల నుంచి లోకాలన్నిటి ధారాలుగా వర్షం కురిసింది. అమ్మవారి అనంత నయనాల నుండి, ఆమె కనుల నుండి, అనంత నయనాలు అంటే అనేకమైన కనులు ధారగా వర్షాలు పడ్డాయంట. ఆ కళ్ళ నుండి అనేకమైన వర్షధారలు పడుతూ ఉన్నాయి. కుంభవృష్టి నవరాత్రులు కురిసింది. ఇలా 9 రోజులు కుంభవృష్టి కనుల ద్వారా కురిసింది. దుఃఖిస్తున్న ప్రజలు చూసి ఆ తల్లి అనంత నయనాలు ఎలా వర్షించాయి. దుఃఖిస్తున్న ప్రజలు, అది మనం బాధపడుతున్నాం కదా, అమ్మని వేడుకున్నాం కదా, అమ్మ ఏం చేసేది, ఇంకా కరుణించేది ఆమె నయనాల నుండి, అనంత నయనాలు నుండి వర్షం కురిసింది. లోకాలు సంతోషించాయి, ఔషధులు పులకించాయి. ఇంకా ఆ అమ్మ కంటి నుండి జలధారలు రాగానే భూలోకమంతా తడిసి ముద్దయిపోయి ఇంకా ఔషధులు పుట్టాయి. ఔషధులు అంటే మొక్కల నుండి మనం ఔషధులు లభిస్తాయి కనుక ఔషధులు పుట్టాయి. నదీ నదాలు ఆపి కోప తటాకాలు గిర్రని నిండాయి. నదులు, నదాలు, మహానదులు, వాపి సరస్సులు, సెలయేర్లు, బావులు అన్నీ వెమ్మటే నిండుకున్నవి. కొండల్లో కోణల్లో దాక్కున్న దేవతలందరూ వెలుపలికి వచ్చారు. ఇక ఈ నీరు ఉద్భవించింది కాబట్టి అమ్మ మనల్ని ప్రసన్నమైనది అని చెప్పి ఇంకా కొండల్లో కోణల్లో కొంతమంది దాక్కున్నారు కదా భయంతో. ఎవరి భయం? దుర్గముడి భయంతో. ఇక చిన్నగా వెలుపలికి వచ్చారు. ఎందుకంటే మాకు మా అమ్మ ఉన్నది, మమ్మల్ని ఇంకెవరు ఎదిరించలేరు, మమ్మల్ని ఏమీ చేయలేరు, మా వెనుక అమ్మ ఉన్నది, మమ్మల్ని సృష్టించిన అమ్మ ఉన్నది అని వెలుపలికి వచ్చారు. ఇప్పుడులతో గొంతు కలిపి శ్రీమాతను స్తుతించారు. ఇక బ్రాహ్మణులతో ఈ దేవతలు కలిసి ఆ అమ్మని కొలిచారు. వేదాంత వేద్య బ్రహ్మస్వరూపిణి, నీ మాయతో జగద్రయాన్ని సృష్టించావు. భక్తుల పాలిటి కల్పవృక్షానివి, భక్తుల కోసమే ఏదో ఒక రూపం ధరిస్తూ ఉంటావు తల్లి. నీది నిత్య తృప్తి ఎలా కొలిసి అమ్మ నీవు నిత్యము మమ్మల్ని
ఆయురారోగ్యాలతో కాపాడుతూ ఉండు తల్లి అని వేడుకున్నారు. భువనేశ్వరి, మా కష్టాలను శాంతింపజేయటానికి మేము అడగంగానే మాకు మా బాధలను తీర్చడానికి ప్రత్యక్షమైన జగన్మాత మమ్మల్ని మా కష్టాలను శాంతింపజేయడానికి 1000 కన్నులతో ఆవిర్భవించావు. అంటే 1000 అంటే శత. కాబట్టి నిన్ను ఈ రోజు నుండి శతాక్షి అని స్తుతిస్తూ ఉంటాము అని నిన్ను పూజించుకుంటాము. శతాక్షి అని పేరుతో నిన్ను జపిస్తాము తల్లి. తిండి లేక నీరసపడ్డాం. ఎన్నాళ్ళు ఈ 100 సంవత్సరాలు తిండి లేక నీరసించిపోయాం తల్లి. నిజానికి ఇప్పుడు నిన్ను ప్రార్థిస్తేనే ఓపిక కూడా మాకు లేదు. నిన్ను ప్రార్థించే ఓపిక కూడా ప్రస్తుతానికి ఇప్పుడు లేదు. దయచూడు తల్లి అని ఆ దుర్గమ రాక్షసు నుండి వేదాలను కూడా ఆహరించి తెచ్చి రక్షించు మాత. అప్పుడు ఏమన్నా ఈ బ్రాహ్మలు దేవతలు ఏమని అడిగారంటే, అమ్మ ఆ దుర్గముడు మా వేదాలను దొంగిలించాడు కనుక ఆ వేదాలను మాకు తెచ్చిపెట్టు తల్లి అని వేడుకున్నారు. ఇక 2వ భాగం తరువాయి.